తీసుకొచ్చి ప్రతిష్ఠించాడు స్వామి. అటువంటి భగవానుడు ఇప్పుడు ఈ కల్పవృక్షం వాహనంలో ఈ 28వ కలియుగంలో ఆశ్రిత భక్తజనుల కోరికలు తీర్చడం కోసం కల్పవృక్ష వాహనం మీద స్వయంగా విహరిస్తూ ఉన్నాడు స్వామి. అందుకనే అటు చూడండి, అద్భుతమైన ఆ కల్పవృక్షపు ఫలాలు ఊగుతూ ఉండగా స్వర్ణమయమైనటువంటి ఆ కల్పవృక్షాల యొక్క అందమైనటువంటి కల్పవృక్షపు నీడవన అటువైపు ఇటువైపు అమ్మలిద్దరు కూడా ఆనందదాయకుడైనటువంటి స్వామిని సేవిస్తూ ఉండగా విశాలమైనటువంటి పచ్చని తులసి పుష్పాలతో, అలాగే పవిత్రవంతమైనటువంటి పసుపు పచ్చని పుష్పాలతో, అలాగే రజోగుణాన్ని సూచించేటువంటి ఎర్రని పుష్పాలతో, త్రిగుణాత్మకమైనటువంటి స్వరూపంతో కూడిన ఈ సమస్త ప్రకృతిని నేను శాసిస్తున్నానని చూపిస్తూ ఆయన ఆ అద్భుతమైనటువంటి గజపుష్పమాల విశేషాన్ని ధరించి కల్పవృక్షపు నీడలో ఎంతో అందంగా కదిలి వస్తున్నాడు. చక్కగా గజరాజులు సేవిస్తూ ఉండగా ముందు వైపు వెనకల ఎటువంటి ఇబ్బంది లేకుండా పటాటోపం, పటాటోపం అంటారు